వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో ఫ్రమ్ ఏఎస్సి. సో ఇవాళ మన టాపిక్ ఏమనుకుంటున్నారా? సెక్షన్ 123 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేర్ యాక్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ హౌ ఎఫెక్టెడ్. ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ద ట్రాన్స్ఫర్ మస్ట్ బి ఎఫెక్టెడ్ బై ఏ రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ signed by or on behalf of the donor అండ్ అటెస్టెడ్ బై అట్లీస్ట్ టూ విట్నెసెస్. అంటే ఆ సైన్ చేయడం అనేది టూ విట్నెసెస్తో ముందైతే సైన్ చేయాలి. ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ గిఫ్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ద ట్రాన్స్ఫర్ మే బీ ఎఫెక్టెడ్ ఎయిదర్ బై రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్. అంటే గిఫ్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అనేది రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ తోటి కాదు, లేదంటే పైన చెప్పినట్టుగా ఎఫోర్సెడ్ పైన చెప్పినట్టుగా రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ తోటి కాదు, కానీ డెలివరీతో కూడా అవుతుంది. Such delivery may be made in the same way as goods sold may be delivered. Next, example one. Example. Immovable property must be registered. Immovable property అనేది ఖచ్చితంగా రిజిస్టర్డ్ అవ్వాలి. A. The owner of the house executes a registered gift deed in favor of his son B. అంటే ఏ హౌస్ ఓనర్ తన రిజిస్టర్డ్ గిఫ్ట్ ఇన్ డీడ్ తన బి బి తన కొడుకుకి తన ఫేవర్లో ఒక హౌస్ని గిఫ్ట్గా ఇస్తారు. బి సైన్ చేస్తాడు అండ్ ఇంకా అక్కడ టూ విట్నెసెస్ ఉంటారు. సో ఇది అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి వ్యాలిడ్ గిఫ్ట్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్రిజిస్టర్డ్ డీడ్. ఒకవేళ కనుక ఎక్స్ అనేది వైకి ఒక ప్లాట్ గిఫ్ట్ చేస్తుంది, జస్ట్ ఒక ప్లెయిన్ పేపర్ మీద ఇలాగా వై జస్ట్ అలా డీడ్ రాసేసి రిజిస్ట్రేషన్ లేకుండా ఏం విట్నెసెస్ లేకుండా చేస్తే ఇది అనేది వ్యాలిడ్ గిఫ్ట్ అవ్వదు. నెక్స్ట్, మూవబుల్ ప్రాపర్టీ బై డెలివరీ. అంటే సి గిఫ్ట్స్ హిస్ మోటార్ సైకిల్ టు హిస్ ఫ్రెండ్ డి బై హ్యాండింగ్ ఓవర్ ద కీస్ అండ్ ఆర్సీ డైరెక్ట్లీ. అంటే కీస్ ఇంకా ఆర్సీ డైరెక్ట్గా ఇచ్చేస్తే ఇంకా డెలివరీ అయినట్టే కదా. దిస్ ఈజ్ అ వ్యాలిడ్ గిఫ్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ బై డెలివరీ. ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఫర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. వితౌట్ రిజిస్ట్రేషన్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇస్ వాయిడ్. అంటే రిజిస్ట్రేషన్ లేకపోతే గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది వాయిడ్. అప్లైస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఆర్ రిలేషన్షిప్స్. అంటే ఇది అనేది మా ఫ్యామిలీ మెంబరే కదా, నేనేమి రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదంటే అదైనా అవదు. ఈవెన్ ఇన్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ అటెస్టేషన్ రిక్వైర్డ్. మినిమం ఇద్దరు విట్నెసెస్ కావాలి. వాళ్ళు విట్నెస్ ద ఎగ్జిక్యూషన్, లేదంటే ఎప్పుడైనా వేరే తర్వాత కానీ సైన్ చేయొచ్చు. మూవబుల్ ప్రాపర్టీ ఎక్సెప్షన్. రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు మూవబుల్ ప్రాపర్టీకి. డెలివరీ అనేది కూడా బాగా ఓకే. రిజిస్ట్రేషన్ యాక్ట్ కాంప్లియన్స్. Section 7 of 1 of A of the Registration Act also 1908 also requires the gifts of immoved property to be registered. అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కంప్లైన్స్. అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్లో 17 of 1 of Aలో 1980 ఏం చెప్తుందంటే ఇమ్మూడ్ ప్రాపర్టీ గిఫ్ట్ చేయాలంటే రిజిస్టర్ అయి ఉండాలని కూడా చెప్తుంది. ఈ యాక్ట్ కూడా చెప్తుంది. రీసెంట్ కేసులో కే బాలకృష్ణన్ వర్సెస్ కే కమలం held gift of immobile property is not valid without registration even if accepted and owner's intention is proved. Reaffirmed that registration and attestation are mandatory under section 123. Renukuntala Rajamma versus K. Sarvanamma held gift deed was registered and valid even though possession remained with donor. Gift is valid even if possession is not delivered as long as it is registered and accepted. Go Gomtibai versus Matulal held the gift of a mobile property by unregistered document is not valid and Dhoni does not acquire title. Problem 1. అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఇస్తుంది. A makes a gift in favor of B and gives the deed to B who accepts it. Subsequently, A refuses to register the deed and gives the possession of property to B. Discuss B state. ఈ గిఫ్ట్ అనేది కంప్లీట్ అవుతుంది ఎప్పుడు డోని యాక్సెప్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి ఎందుకు, టైటిల్ని పర్ఫెక్ట్ చేయడానికి. ఈజ్ ఓన్లీ ఏ ఫార్మాలిటీ కాంప్లియన్స్. అది అనేది ఒక ఫార్మాలిటీ కాంప్లియన్స్ మాత్రమే. విత్ విచ్ మే బీ ఎన్ఫోర్స్డ్. అంటే విత్ విచ్ దేంతో అయితే అది ఎన్ఫోర్స్ చేస్తుంది అగేన్స్ట్ ద విషెస్ ఆఫ్ ద డోనర్ యొక్క విషేస్తుంది అగేన్స్ట్ కూడా వర్క్ చేయొచ్చు. బి మే బి అడ్వైస్ టు హ్యావ్ ద డాక్యుమెంట్ కంపల్సరీ రిజిస్టర్డ్ అండర్ ద రిజిస్ట్రేషన్ యాక్ట్. బి అనేది ఖచ్చితంగా బీకి మనం ఏం అడ్వైస్ చేస్తాం అంటే ఖచ్చితంగా అతను రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ అయిన
డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. దెన్ హిస్ టైటిల్ వుడ్ రిలేట్ బ్యాక్ టు ద డేట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అంటే తన టైటిల్ అనేది తనకి తిరిగి వచ్చేస్తుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఈ కెన్ బ్రింగ్ ఏ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తను ఒక సూట్ తీసుకుని రావచ్చు అనమాట, పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ కోసం, అంటే ప్రాపర్టీ మీద అధికారం కోసం. సో ఇదనమాట ద ఎండ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.